మోర్ యూఎస్ బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏపీలో రాజకీయం రోజు రోజుకు రసవత్రంగా మారుతోంది. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్సీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 6 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 7వ జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరు కఠారి అరవింద యాదవ్ను పార్టీ సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. ఈసారి 7వ జాబితాలో 2 పేర్లను మాత్రమే వైసీపీ ప్రకటించింది. ప్రకాశం జిల్లా పర్చూరు ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని ప్రకటించింది. కందుకూరు ఇన్ఛార్జిగా కటారి అరవింద యాదవ్ను ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన 7వ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో 2 సీనియర్ నేతలకు జగన్ షాక్ ఇచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డి పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఆమంచి కృష్ణమోహన్ కు టికెట్ నిరాకరించారు. తొలి నుంచి ఇదే అనుకుంటున్నప్పటికీ శుక్రవారం రాత్రి పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. 2 పేర్లతో 7వ లిస్టును విడుదల చేయగా కందుకూరులో తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించారు. పర్చూరు బాధ్యతల నుంచి ఆమంచిని తప్పించి చీరాలకు చెందిన ఎడం బాలాజీని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించగా 2వ జాబితాలో 3 ఎంపీ 24 అసెంబ్లీ స్థానాలకు, 3వ జాబితాలో 6 ఎంపీ 15 అసెంబ్లీ స్థానాలకు, 4వ లిస్టులో 1 ఎంపీ 8 అసెంబ్లీ స్థానాలకు, 5వ జాబితాలో 3 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలకు, 6వ లిస్టులో 4 పార్లమెంట్ 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. తాజాగా 7వ జాబితాలో కేవలం 2 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటించింది.